హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక క్యూటీ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పుష్ప 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది ఏంటి అనే వివరాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా అయితే 2-3 ఇయర్స్ తర్వాత పుష్ప 2 అయితే రిలీజ్ అయిపోయింది. ఎన్నో కాంట్రవర్సీస్, ఎన్నో పంచాయతీలు జరిగాయి అనమాట ఈ మూవీ మీద. అది అందరికీ తెలిసిన విషయమే. సో దీని గురించి ఈ యొక్క మూవీ ఎలా ఉంది, రివ్యూ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు అనమాట. అసలు పుష్ప 2 స్టోరీ ఎలా స్టార్ట్, అసలు ఈ మూవీ అయితే గూస్ బంప్స్ అనమాట. చాలా అంటే చాలా సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. జాతర సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. అసలు ఈ స్టోరీ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. అంటే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ స్టోరీ బేసిక్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం అనమాట. అసలు ఫస్ట్ ఏంటంటే శేషాచలం అడవుల్లో ఒక కూలీగా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తూ స్మగ్లింగ్ సిండికేట్ని నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప. ఈ విషయం అందరికీ తెలుసు, అది ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో కూడా చూపించేశారు కదా. సో దానికి ఎవ్వరు అడ్డొచ్చినా కానీ తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే అతనికి తెలుసు అనమాట. అయితే డబ్బు అంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. ఈ సినిమాలో తన పేరుని ఓ బ్రాండ్గా అయితే మార్చేస్తాడు. సో ఆ మూవీలో బన్వర్ సింగ్ షెకావత్ ఉంటాడు కదా, తనతో కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. అది పెరిగి పెద్దది కూడా అవుతుంది, అది ఫస్ట్ హాఫ్లో కూడా చూపిస్తారనమాట. సో దాంతో పాటుగానే తన వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని కూడా విదేశాలకి, అంటే వేరే కంట్రీస్కి కూడా స్పెండ్ చేస్తూ ఎక్స్పాండ్ చేస్తూ ఉండడం, తన మీద దృష్టి పెట్టడం చేస్తాడు. పుష్ప అయితే బయట ఫైరే కానీ ఇంట్లో మాత్రం వాళ్ళ వైఫ్ శ్రీవల్లి ఏది చెప్తే అదే వింటాడనమాట. సో తన మాట ఏదైతే ఉంటుందో అదైతే జవదాటడు. సో తను ఒక కోరిక కోరుకుతుంది, సీఎంతో ఫోటో దిగాలి, ఆ ఫోటో నేను అందరికీ చూపించాలి అని చెప్పి ఒక కోరిక అయితే కోరుకుంటుంది అనమాట. సో తను ఆ సీఎంని కలిసినప్పుడు ఏమవుతుందంటే తను ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని చెప్పి తన్ని పుష్పాన్ని అయితే అవమానిస్తాడు. సో ఆ అవమానాన్ని భరించలేక తన్నే ఎవరైతే సీఎం కుర్చీలో ఉన్నారో ఆ సీఎం కుర్చీలో ఉన్న పర్సన్ని దించి ఇంకొకరిని సీఎం తన డబ్బు పరపత్తు సీఎంని అయితే చేసి ఆ సీఎంని ఇంటికి తీసుకొచ్చి శ్రీవల్లితో ఫోటో తీస్తాడు. సో ఇది కూడా ఒక సీన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే షెకావత్ని ఢీ కొట్టి తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడు అనేది కూడా ఈ సినిమాలో ఉంటుందన్నమాట. ఆ వ్యాపారం రాజకీయాలను ఎలా శాసించింది, కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డి, జగపత్ బాబు అనమాట. వీరప్రతాప్ రెడ్డి అంటే అసలు అతనికి పుష్పకి రిలేషన్షిప్ ఏంటి, అది అసలు వైరంగా ఎందుకు మారింది అన్నది తెలియాలంటే ఈ సినిమా అయితే చూడాలన్నమాట. సినిమా ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అయితే చూస్తే పుష్ప అయితే ప్రపంచాన్నే షేక్ చేసిన సినిమానే చెప్పాలన్నమాట. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే సినిమా అయితే ఉంది. సో దీంట్లో చెప్పాలంటే అల్లు అర్జున్కు ఉన్న మాస్ ఇమేజ్ని నమ్ముకొని సుకుమార్ అయితే ఈ మూవీ అయితే చేశాడు. తను చాలా ఛార్జ్ తీసుకున్నాడు అనమాట సుకుమార్ ఈ మూవీకి అయితే. కథలో తనకంటూ ఒక సైకాలజీ గేమ్ను కూడా ప్రయత్నం చేశాడు. కానీ మరింత ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. డ్రామా అయితే బాగా పండింది. ఓ మంచి మాస్ సినిమా అని అయితే చెప్పొచ్చు అనమాట. ఇంటర్నేషనల్ టచ్ చేస్తూ సినిమాని స్టార్ట్ అయితే చేశాడు. అడుగడుగునా కూడా ఎలివేషన్స్ అయితే అసలు కట్టి పడేసే ప్రయత్నం అయితే చేశాడు అనమాట. గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఒక 10-15 సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. తర్వాత ఏంటంటే షెకావత్ పెట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించుకొని తీసుకురావడం మొదలుకొని మూవీ అయితే సూపర్ అనమాట. అసలు అక్కడ నుండి అసలు పుష్ప ఎంట్రీ అయితే అసలు గూస్ బంప్స్ తెప్పించింది అనమాట. సో మాల్దీవుల్లో వ్యాపారం చేస్తాడు. అండ్ చాలా చాలా చేస్తాడు. అక్కడ 100 కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాలో ఉన్న మరొక ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ అనమాట అది. ఇక పుష్ప షెకావత్ ఒకరికొకరు ఒక ఎత్తుల మీద పై ఎత్తులు వేసుకుంటూ సీన్ అయితే పండిస్తారనమాట. సో అంతా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇట్లాగే జరుగుతుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ సీన్ ముందు ఉంటుందన్నమాట, ముందు వచ్చే సీన్స్ అయితే ఇంకొక రకమైన ఎత్తనే చెప్పాలి. పుష్ప అయితే షెకావత్కి ఊహించని రీతిలో ఒక జలక్ అయితే ఇస్తాడు. అది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అలాగని సినిమా మొత్తం కూడా వ్యాపారం చుట్టూ ఏమి తిరగలేదన్నమాట. వ్యాపారం చుట్టూ కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్గా కూడా ఉందన్నమాట. సినిమా అంతా కూడా ఫ్యామిలీ ఉంది, ప్లస్ తన యొక్క బిజినెస్ గురించి ఇది ఎలా ఎక్స్పాండ్ చేశాడు అనేది, పొలిటీషియన్తో ఎలా వైరం పెట్టుకున్నాడు అనేది, అసలు సీఎంని ఎలా దించి ఇంకొకరిని సీఎం చేశాడు అనేది చాలా బాగుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య శ్రీవల్లికి పుష్పకి మధ్య ఉన్న
సీన్స్, రొమాంటిక్ సీన్స్ కానీ, లవబుల్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. తర్వాత సెకండ్ హాఫ్ అనమాట. అసలు సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం గూస్ బంప్స్ అనమాట. సెకండ్ హాఫ్లో అయితే గంగమ్మ జాతర సీన్ అయితే హైలైట్ అనమాట. దీనిలో అల్లు అర్జున్ చీర కట్టుకైతే అసలు థియేటర్ అయితే దద్దరిల్లిపోయిందనే చెప్పాలి, అంత బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్తో తిరుగుతుంది అనమాట. అండ్ ఈ జాతర ఎపిసోడ్లో శ్రీవల్లి పాత్ర అయితే చాలా కీలకమనే చెప్పాలి. ఒక్క సాంగ్లోనే ఒక 20 minutes ఉంటుంది, దానిలోనే సాంగ్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. గూస్ బంప్స్ వస్తాయి. ఆ తర్వాత 2000 కోట్లతోటి విలువ చేసే ఎర్రచందనం రాష్ట్రాన్ని దేశాన్ని దాటిచ్చే సీన్ ఉంటుంది అనమాట. అది మాత్రం చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి. పుష్ప 2కి హైలైట్ ఏంటి అంటే జాతర సీను, ఈ సీన్ అనే చెప్పాలి. అండ్ ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే అప్పటిదాకా సాగిన కథ నుంచి బయటకు వచ్చేసినట్లుగా అయితే మనకు అనిపిస్తుంది అనమాట. కథలో అసలే డ్రామా అయితే కట్ అయినట్లు అనిపించినా కానీ కొంచెం సన్నివేశాలన్నీ కూడా అంటే బాగా మాస్ అనమాట. బాగా ఎలివేషన్ బాగా పండించాడనే చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పాటలకు కూడా మంచి టైమింగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఫీలింగ్తో పాటు మాస్ విజిల్స్ వేసి సెకండ్ హాఫ్లో వచ్చేసి బాగా ఆ ఎనర్జీని ఇంకా హై లెవెల్కి తీసుకెళ్ళారనమాట. మరొక ఈ సినిమాలో మైనస్లు ఏం లేవా, నెగిటివ్స్ ఏం లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. 3 గంటల సినిమాలో సాగదీత కూడా కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఫస్ట్లో వచ్చే ఫైట్కి కథకి సంబంధమే ఉండదన్నమాట. అండ్ షెకావత్కి పుష్పకి ఓ బాక్స్లో పువ్వు ఇప్పించడం, ఆ తర్వాత ఇద్దరు సిగ్నల్ చేసుకుంటూ సాగే ఎపిసోడ్ దాకా కొంచెం సాగదీసులాగా ఉంటుందన్నమాట. విలన్ పాత్ర అయితే కాస్త బలంగానే ఉన్నప్పటికీ కూడా హీరో పాత్ర అయితే ఎలివేట్ అవుతుంది. సో మంగళం శ్రీను, ద్రాక్షాయణి పాత్రలు ఇంకా సాదాసీదాగా సాగిపోతాయి అన్నమాట. సో దీని గురించి చెప్పాలి అంటే పుష్ప 3 ఇంకోటి ఉంది, పుష్ప 2 తర్వాత పుష్ప 2 కూడా ఉందన్నమాట. సో పుష్ప 3 కోసం వెయిట్ చేయాలి కాబట్టి అక్కడ వరకు మూవీని అయితే ఎండ్ చేసేసారు. మరోసారి అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. డాన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ మాస్ పర్ఫార్మెన్స్, జాతర పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదనమాట. మరోసారి పుష్ప అయితే పాత్రలో అయితే ఒదిగిపోయాడనే చెప్పాలి. అంత బాగా తన యొక్క యాక్టింగ్ స్కిల్స్ అన్నీ కూడా బయటకు తీసుకొచ్చాడు. ఈసారి పుష్ప 1 కన్నా పుష్ప 2లో కొంచెం డోస్ పెంచి బాగా మూవీని ఎలివేట్ అయితే చేశాడని చెప్పాలి. అండ్ జాతర ఎపిసోడ్లో అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. శారీ కట్టుకొని అసలు గూస్ బంప్స్ అనమాట. అండ్ రష్మికతో కూడా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. పాటలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. షెకావత్ పాత్రలో పోషించిన షావత్ ఫాజిల్ అయితే ఒదిగిపోయాడు, కానీ ఆ పాత్ర చాలా చోట్ల తేలిపోయింది, కొన్ని చోట్ల మాత్రం. సో పెద్దగా ప్రాధాన్యం అనేది లేదు. సునీల్కి, అనసూయకి, రావు రమేష్కి సెకండ్ హాఫ్లో అంతేం లేదనమాట. అల్లు అర్జున్కి స్నేహితుడిగా, ఫ్రెండ్గా జగదీష్ అయితే కీలక పాత్ర కొంచెం పోషించాడనే చెప్పాలి. పుష్ప 1 కథను కేశవ్ పాత్రతో చెప్పించారు, దానివల్ల ఒక మ్యాజిక్ ఉంది. ఇందులో అయితే అది మిస్ అయిందనమాట. సో మూవీ అయితే చాలా ఉన్నతంగా అనిపించింది, కానీ చూడాలి. నాకు తెలిసినంత వరకు మూవీ అయితే చాలా బాగుందని చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూద్దాం ఎలా ఉంటుంది మూవీ అని. మీలో ఎవరైనా ఈ మూవీ చూసారో, మూవీ చూసినట్లయితే మీ యొక్క ఒపీనియన్ ఏంటి, హిట్టా ఫట్టా అనేది అయితే కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బై.